తమిళనాడు కూడా ఎంత దారుణంగా తయారైందంటే చివరికి హత్యా రాజకీయాలు మొదలెట్టింది. కేరళలో మనం భారతదేశానికి సపోర్ట్ గా మాట్లాడినా లేదనుకుంటే బీజేపీకి సపోర్ట్ గా ఉన్నా సరే నరికేస్తున్నారు. బీజేపీ లేదా యూట్యూబర్స్ గానీ లేకపోతే ఎవరైనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ గానీ ఎవరినైనా సరే చంపేస్తున్నారు. ఇప్పుడు తమిళనాడు అదే కోవలోకి వచ్చింది. తమిళనాడులో ఇప్పుడు బీజేపీలో ఉన్నటువంటి ఒక నాయకురాలు, మదురై సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి శరణ్య అనే ఒక నాయకురాలు తల నరికేశారు. కేవలం ఆమె బీజేపీకి పనిచేస్తుంది, బీజేపీకి సపోర్ట్ గా ఉన్నారని నరికేశారు. గత సంవత్సరం ఇదే మదురై జిల్లాలో ఆ డిఎంకేకి చెందినటువంటి మంత్రి పలబవేల్ త్యాగరాజన్ అనే ఒక మంత్రి పర్యటించినప్పుడు ఆయన కాన్వాయ్ పై ఈవిడ చెప్పులు విసిరింది. అప్పటి నుంచి కూడా ఈ డిఎంకే కార్యకర్తలు ఆమెపై కక్ష పెట్టుకున్నారు. ఆవిడ్ని ఎప్పుడు పడితే అప్పుడు వేధిస్తూనే ఉన్నారు. చివరికి రాత్రి అంటే సోమవారం మంగళవారం రాత్రి ఏదైతే ఉందో ఈ రాత్రి ఆవిడ తల నరికేశారు. వాళ్ళే నరికారా లేకపోతే వేరే వాళ్ళు నరికారా లేకపోతే వేరే వాళ్ళ చేత నరికించారా ఏంటనేది పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఎవరైనా చంపాలనుకుంటే మామూలుగా చంపుతారు, లేదా మహిళ కాబట్టి ఏదో మానభంగం చేయాలనుకుంటే వేరేలా చేసి చంపేస్తారు. కానీ తల నరికేస్తారా? ఇప్పుడు డిఎంకే ఎలా తయారైందో మీరే చూడండి. అంటే బీజేపీ వాళ్ళని భయపెడుతున్నారు. అక్కడ ఎంతలా భయపెడుతున్నారంటే అంతలా భయపెడుతున్నారు. ఈ వచ్చే సంవత్సరం ఎన్నికలు ఉన్నాయి, 2026 మొదట్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల కోసం బీజేపీ ఏం ప్లాన్ చేస్తుందో అర్థం కాక డిఎంకే తలలు పట్టుకుంటుంది. పైగా ఇప్పుడు బీజేపీ అన్నా డిఎంకే కలిసాయి కాబట్టి తమిళ ప్రజలు కూడా ఇప్పుడు అన్నా డిఎంకే వైపు సగం మంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇటువైపు వచ్చే వాళ్ళు ఉంటారు. హిందువుల్లో కూడా కొంచెం మార్పు వచ్చింది కాబట్టి కొంచెం ఎంతో కొంత గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 11% ఓట్లు వచ్చాయి. సీట్లు రాకపోయినా ఓట్లు వచ్చాయి కదా. ఇప్పుడు ఆ ఓట్లు అన్నా డిఎంకే ఓట్లు కలిస్తే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని ఇప్పుడు స్టాలిన్ ఆయన కొడుకున్నాడు కదా ఉదయనిధి స్టాలిన్, అలాగే ఆ నాయకులు భయపడిపోతున్నారు. ఎందుకు విజయ్ వచ్చాడుగా మీకోసం, విజయ్ వచ్చాడు, విజయ్ ఖచ్చితంగా ఎన్ని సీట్లు గెలిస్తే మీకే ఇస్తాడు. ఇదంతా పెద్ద ప్లానింగ్. అయినా సరే భయపడిపోతున్నారు బీజేపీ. అసలు అక్కడ బీజేపీ ఒక్క సీట్ రాకపోయినా ఇప్పటి నుంచే భయపడిపోయి బీజేపీ నేతల తలలు నరికేస్తుంటే ఇంకా మన దేశంలో ఏం పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు దీని గురించి ఎవడు మాట్లాడ్డావు, ఒక్కడ మాట్లాడు దీని గురించి, ఒక్క కుహనా మీద మాట్లాడు. పశ్చిమ బెంగాల్లో తగలాడిపోతుంటే ఒక్కడు మాట్లాడు. మణిపూర్ లో హిందువుల్నే చంపేసి అక్కడ మిగతా వాళ్ళు రాద్ధాంతం చేస్తుంటే వేర్పాటువాదులు, ముస్లింస్, క్రిస్టియన్స్, తీవ్రవాదులకు ఏంటి పైన అక్కడ మణిపూర్ లో తీవ్రవాదులు హిందువులపై దాడులు చేస్తున్నారు అక్కడ. అందుకే రాష్ట్రపతి పాలన విధించింది అక్కడ కేంద్ర ప్రభుత్వం. దీని గురించి ఎవడో మాట్లాడు. కానీ మణిపూర్ మాత్రం తగలబడిపోతుంది. 2 సంవత్సరాలుగా మణిపూర్ తగలబడిపోతుంది అంతే. అక్కడ ఎవడెవడికి ఏం జరిగిందో ఏం అన్యాయం జరిగిందో ఎవరికి తెలియదు. పశ్చిమ బెంగాల్ తగలబడిపోతే ఒక్కడ మాట్లాడలే, హిందువులు ఊచకోత కోస్తే ఒక్కడ మాట్లాడలే. ఇప్పుడు బీజేపీ నేత తలే నరికేశారు ఏకంగా. వీళ్ళు సనాతన ధర్మాన్ని డెంగ్యూతో మలేరియాతో పోల్చినటువంటి మేధావులు వీళ్ళు.